గత ప్రభుత్వ భూములన్నీ కూడా వేలం వేసింది. సర్కారుకు ఆదాయం రావాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో వేలం వేసింది. అందులో భాగంగా కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి తిమ్మాపూర్లో అంగారిక టౌన్షిప్ పేరుతో కూడా వేలం వేసింది. కొంతమంది లబ్ధిదారులు ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఒకవైపు ప్లాట్ వచ్చింది, ప్రజావాణి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, అధికారులు ఎందుకు కలుస్తున్నారు, వాళ్ళని అడుగు తెలుసుకుందాం మనం. ఏమైందండి, ఎందుకు కలుస్తున్నారు మీరు? సార్, గత ప్రభుత్వము మార్చి 2022 నాడు ఈ రామకృష్ణ కాలనీ తిమ్మాపూర్ మండలంలో ఉండబడేటువంటి ప్రభుత్వము సుమారు 85 ఎకరాలు యాక్షన్ పెట్టడం జరిగింది. దాదాపుగా 819 ప్లాట్లను వాళ్ళు సోల్డ్ అవుట్ చేశారు. సుమారు 200 కోట్ల ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ సందర్భంలో వారు ఏంటంటే డిటీసీపీ అప్రూవల్ ద్వారా అన్ని అవకాశాలను కల్పిస్తూ వాటికి రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, నీటి వసతి కానివ్వండి, విద్యుత్ శక్తి సదుపాయం కానీ అన్నీ కల్పిస్తాము అనేటువంటి ఆ వాగ్దానం కూడా చేసినారు. కానీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అక్కడ చేయకపోవడం ద్వారా ప్లాట్లు తీసుకున్నటువంటి యజమానులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం ఉన్నది. దీనికి సంబంధించి గతంలో కలెక్టర్ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి అనేక సందర్భాల్లో కూడా ప్రాతినిధ్యం కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలెక్టర్ కరీంనగర్ గారికి దరఖాస్తు చేసి ఆ అమ్యూనిటీస్ అన్నీ కల్పించండి, ప్రధానంగా రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం. ఎట్లా స్పందించారు? ఏమైనా సానుకూలమైనటువంటి స్పందన వచ్చిందా? ఎట్లా వాళ్ళు రెస్పాన్స్ అయింది? అంటే కలెక్టర్ మేడం గారు గత ఒక 1 మంత్ బ్యాక్ కూడా కలిసినప్పుడు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ అది ఏమీ ప్రోగ్రెస్ జరగలేదు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన సందర్భం లోపల మున్సిపల్ కమిషనర్ ఆయనే వైస్ చైర్మన్ ఫర్ సూడా ఆల్సో వారికి రెఫర్ చేస్తూ వెంటనే దీన్ని చేయాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది. కలెక్టరేట్ నుంచి ఒక 5 కోట్ల రూపాయలు కూడా మరి సూడాకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళడం కూడా జరిగింది. కానీ అది పెండింగ్లో ఉన్నది. కాబట్టి దాన్ని తక్షణమే చేయాలని వారు ఆదేశించినారు. మీ ప్లాట్ నెంబర్ ఎంత? మీరు ఎన్ని ప్లాట్లు దక్కించుకున్నారు అంగారిక టౌన్షిప్లో? మాకు ఒకటే ప్లాటు 380 ప్లాట్ నెంబరు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో పిలిచినటువంటి టెండరు 1,25,00,000తోటి 60 ఫీట్ల రోడ్డుకు మంజూరు చేసినారు. టెండర్ కూడా పిలిచినారు. అయితే టెండరులో వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఏదైతే ఉందో మరి ఆయన నిర్లక్ష్యమో అధికారుల నిర్లక్ష్యమో కానీ ఎక్సెస్ వచ్చిందన్నటువంటి మాటతోటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో క్యాన్సిల్ చేసినారు ఆ వర్క్ను. మళ్ళీ మేము గత వారం కింద కూడా మేము కలిసినప్పుడు కలెక్టర్ గారు లేరు, సుడా ఆయన చైర్పర్సన్ ఉన్నాడు. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మీకు తొందరనే ఎస్సీ గారి అప్రూవల్ తీసుకొని నేను టెండర్ కాల్ ఫర్ చేస్తానని చెప్పి కూడా అన్నారు. కానీ ఇప్పుడు 1 వీక్లో కూడా ఏం స్పందన లేదు. కానీ ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసినాము. మళ్ళీ చెప్తే 4 o'clock. అప్పుడు ఎంత డబ్బులు పెట్టుకొని ఫ్లాట్ దక్కించుకున్నారు టెండర్లో? మేము రిజిస్ట్రేషన్ తోటి సుమారుగా 20 లక్షల రూపాయలు పెట్టాము. ఓకే, మీరు చెప్పండి మీ ప్లాట్ నెంబర్ 423. నేను ఒక ఫ్లాట్ కొన్నాను. దాన్ని 8,600 రూపాయలకు టెండర్లో తీసుకున్నాను. కాకపోతే ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఎప్పుడు అప్పటి కలెక్టర్ గారు అందరు కూడా యాక్షన్ అప్పుడు టోటల్ మీకు ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయో అవన్నీ కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఏం కల్పించలేదు. దాదాపు మేము ఒక 15 సార్లు ఈ ప్రజావానికి వచ్చాము. ఇప్పటి వరకు కూడా ఏ రెస్పాన్స్ లేదు. రోడ్లు అయితే ఇంతవరకు లేదు. రోడ్లు అవి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి, మాకు బాగుంటుందని మేము కలుస్తాము. కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పారు. మున్సిపల్ కమిషనర్ గారు సాయంత్రం 4 గంటలకు రమ్మన్నారు. సరే, మీరు మీ ఫ్లాట్ నెంబర్ ఎంత? నా ప్లాట్ నెంబర్ 360, 8,600 చొప్పున కొన్నాము. మొత్తం ఎన్ని లక్షలు? 40 lakhs అయినాయి. అప్రాక్సిమేట్లీ 40 lakhs అయినాయి. డిటీసీపీ లేఅవుట్ ద్వారా కావాల్సిన పనులన్నీ చేయాలని 1.5 year అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఆ డిటీసీపీ నామ్స్ ప్రకారం అన్ని పనులు చేయాలని మేము చాలాసార్లు సూడాకు, తర్వాత మున్సిపల్ చైర్మన్, కమిషనర్ అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఏం పనులు అయితే కాలేదు. మీరు చెప్పండి మీ నెంబర్. మా ఫ్లాట్ నెంబర్ 763, 764, 2 ఫ్లాట్లు తీసుకున్నాం. దాంట్లో నాకు మొత్తం ఖర్చు వచ్చేసి 40 లక్షల చిల్లర అయింది. దాని అమ్యూనిటీస్ కోసం తిరుగుతున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలు కలవని కమిషనర్ గారు చెప్పారు. ఎస్, కాంక్రీట్ జంగళ్లలో ఉండడం ఇష్టం లేక అర్బనైజ్డ్ కాలనీస్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి తిమ్మాపూర్లో అంగారిక టౌన్షిప్లో వీళ్ళు లక్షలాది రూపాయలు
వెచ్చించి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాట్లు దక్కించుకున్నారు. ఎప్పుడైతే సుడా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నామ్స్ డిటీసీపీ లేఅవుట్ ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాము విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే అప్పుడు హామీ ఇచ్చారు, మర్చిపోయారు. దాదాపు వీళ్ళు మనతో మాట్లాడిన వాళ్ళే 15 నుంచి 20 సార్లు ప్రజావానికి రావడం, అధికారులను కలవడం, విజ్ఞప్తి చేయడం, వెళ్ళడం మామూలుగా వెళ్ళి అయిపోతున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది. మరి ఇప్పటికైనా మీరు స్పందించి త్వరితగతిన ఈ ఎమ్యూనిటీస్ కల్పిస్తారా, వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.